హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు వైల్డ్ క్యాప్ ఇండెక్స్ ప్రోగ్రామ్ బై జీకే. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం మాట్లాడుకునేది ప్రతీది కూడా ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. ఇది ఎటువంటి బై ఆర్ సెల్ రికమెండేషన్ కాదు. కాబట్టి ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఓన్ రీసెర్చ్ తప్పనిసరిగా చేయండి. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దామండి. ఇప్పుడు ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ గురించి ఒక చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్‌మెంట్ జరుగుతుంది. ప్రెజెంట్ గవర్నమెంట్ నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ 2.0 అనే ఒక పెద్ద ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. ఇది సాధారణమైన ప్రోగ్రామ్ అయితే కాదండి. ఫైనాన్షియల్ 30 వరకు సుమారు 16,720 బిలియన్ వర్త్ అయిన అసెట్స్ మానిటైజ్ చేయాలని గవర్నమెంట్ ఎయిమ్‌గా పెట్టుకుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనం అర్థం చేసుకోవాలి. గవర్నమెంట్ ఈ అసెట్స్‌ని అమ్మడం లేదు. ఇప్పటికే నిర్మించిన అలాగే ఆపరేషనల్‌గా ఉన్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అసెట్స్‌ని ప్రైవేట్ ప్లేయర్స్‌కి లీజ్‌పై ఇవ్వడం ద్వారా వాల్యూ అన్‌లాక్ చేయాలని చూస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైవేస్, పవర్ ట్రాన్స్‌మిషన్ లైన్స్, రైల్వే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఆయిల్ అండ్ గ్యాస్ పైప్‌లైన్స్ ఇలాంటి ఆపరేషనల్ అసెట్స్‌ని లీజ్ ఇవ్వడం ద్వారా గవర్నమెంట్ మనీ జనరేట్ చేస్తుంది. ఆ మనీని తిరిగి కొత్త ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌లోకి రీఇన్వెస్ట్ చేస్తుంది. ఈ మోడల్‌ని సాధారణంగా క్యాపిటల్ రీసైక్లింగ్ మోడల్ అని అంటారు. ఇది కొత్త కాన్సెప్ట్ అయితే కాదండి. 2021లో గవర్నమెంట్ నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ 1.0 ప్రారంభించింది. దాని ఆబ్జెక్టివ్ ఏంటంటే గవర్నమెంట్ డెట్ పెంచకుండా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్‌ని యాక్సిలరేట్ చేయడం. ఈ ప్రోగ్రామ్ చాలా వరకు సక్సెస్‌ఫుల్ అయింది. దాదాపు 89% టార్గెట్ అచీవ్ చేసింది. అంటే ఈ మానిటైజేషన్ మోడల్ ప్రాక్టికల్లీ వర్కబుల్ అని గవర్నమెంట్ నిరూపించింది. అందుకే ఇప్పుడు మరింత పెద్ద స్కేల్‌లో ఎన్ఎంపీ 2.0 తీసుకొచ్చింది. ఇప్పుడు ఒక క్వెషన్ వస్తుంది. ఇన్వెస్టర్స్‌కి ఇది ఎందుకు ఇంపార్టెంట్? ఫస్ట్ రీజన్ మల్టిప్లయర్ ఎఫెక్ట్. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ వల్ల ఎకానమీలో మల్టిప్లయర్ ఎఫెక్ట్ ఉంటుంది. రూ. 1 ఇన్వెస్ట్‌మెంట్ వల్ల సుమారు రూ. 3.25 వరకు కూడా జీడీపీ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుందని ఎస్టిమేట్స్ చెప్తున్నాయి. రెండవది పీఎస్యూ కంపెనీస్ బ్యాలెన్స్ షీట్ ఇంప్రూవ్ అవుతుంది. అసెట్స్ మానిటైజేషన్ ద్వారా వచ్చిన మనీలో కొంత భాగం ఆ కంపెనీస్ వద్దే ఉంటుంది. దీంతో డెట్ రెడ్యూస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫ్యూచర్ క్యాపెక్స్‌కి ఫండ్స్ ఉంటాయి. అండ్ మూడవది న్యూ ఇన్వెస్ట్‌మెంట్ ఆపర్చునిటీస్. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్, ఇన్వైట్స్ లాంటి స్ట్రక్చరల్ ద్వారా ఇన్వెస్టర్స్‌కి కొత్త ఇన్వెస్ట్‌మెంట్ అవెన్యూస్ కూడా రావచ్చు. ఇప్పుడు ఎన్ఎంపీ 2.0లో భాగంగా ముఖ్యమైన సెక్టర్స్ ఏంటి అనేది చూద్దాం. ఈ ప్రోగ్రామ్‌లో 5 సెక్టర్స్ చాలా కీలకంగా ఉన్నాయండి. ఆ సెక్టర్స్ ఏంటంటే పవర్, కోల్ అండ్ మైనింగ్, రైల్వేస్, హైవేస్, ఆయిల్ అండ్ గ్యాస్. ఇప్పుడు ఒక్కో సెక్టర్‌ని సింపుల్‌గా చూద్దాం. పవర్ సెక్టర్ ఎన్ఎంపీ 2.0లో ముఖ్యమైన పిల్లర్‌గా ఉందండి. ఫైనాన్షియల్ 30 వరకు కూడా ఈ సెక్టర్‌లో సుమారు 2,760 బిలియన్ మానిటైజేషన్ టార్గెట్ ఉంది. గవర్నమెంట్ లక్ష్యం ఏంటంటే ఇప్పటికే ఆపరేషనల్‌గా ఉన్న పవర్ అసెట్స్ నుండి వాల్యూ అన్‌లాక్ చేసి ఆ మనీని రెన్యూవబుల్ ఎనర్జీ ఎక్స్‌పాన్షన్ అలాగే గ్రిడ్ డెవలప్‌మెంట్‌లో ఇన్వెస్ట్ చేయడం. ఈ ప్రాసెస్‌లో కొన్ని కీ ప్రపోజల్స్ అయితే ఉన్నాయండి. సుమారు 310 బిలియన్ ఈక్విటీ డైల్యూషన్ పవర్ సెక్టర్ పీఎస్యూ సబ్సిడీస్ లిస్టింగ్ ద్వారా రైజ్ చేయాలని ప్లాన్ చేస్తుంది. అలాగే ఇవి ప్రధానంగా రిన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్‌కి సంబంధించిన సబ్సిడీస్ అన్నమాట. ఇంకో ఇంట్రెస్టింగ్ స్టెప్ ఏంటంటే అసెట్ సెక్యూరిటైజేషన్. ఎన్‌హెచ్‌పీసీ అలాగే ఎస్‌జేవీఎన్‌తో కలిపి 4,881 మెగావాట్ హైడ్రో కెపాసిటీ క్యాష్ ఫ్లోని సెక్యూరిటైజ్ చేసి సుమారు 120 బిలియన్ రైజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కూడా 15,295 సర్క్యూట్ కిలోమీటర్స్ ట్రాన్స్‌మిషన్ లైన్స్ యాన్యుటీ ఇన్‌కమ్ నుంచి సెక్యూరిటైజ్ చేసి సుమారు 335 బిలియన్స్ రైజ్ చేయాలని చూస్తుంది. ఇంకా పెద్ద ఇనిషియేటివ్ ఏంటంటే సుమారు 22,000 సర్క్యూట్ కిలోమీటర్ ఇంటర్ స్టేట్ ట్రాన్స్‌మిషన్ లైన్స్ బూట్ మోడల్ కింద ప్రైవేట్ సెక్టార్‌కి ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. దీంతో సుమారు 200 బిలియన్ ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంట్ అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ సెక్టార్‌లో ఇన్వెస్టర్స్ అబ్జర్వ్ చేయాల్సిన కంపెనీస్ ఏంటంటే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎన్‌హెచ్‌పీసీ, ఎన్‌టీపీసీ, ఎన్‌ఎల్‌సీ ఇండియా, టొరెంట్ పవర్. ఇప్పుడు కోల్ అండ్ మైనింగ్ సెక్టర్ గురించి చూద్దాం. ఈ 2 సెక్టార్స్‌లో కలిపి సుమారు 3,160 బిలియన్ మానిటైజేషన్ టార్గెట్‌గా ఉంది. కోల్ సెక్టర్ షేర్ వచ్చేసరికి సుమారు 2,160 బిలియన్స్. ఈ సెక్టార్‌లో ప్రభుత్వం ఫోకస్ చేస్తున్న 3 ప్రధాన అంశాలున్నాయండి. మొదటిది కోల్ మైన్స్ ఆక్షన్స్. కోల్ మినిస్ట్రీ 94 కోల్ మైన్స్ ప్రైవేట్ కంపెనీస్‌కి ఆక్షన్ చేయాలని ప్లాన్ చేస్తుంది. ఈ ఆక్షన్స్ ద్వారా అప్‌ఫ్రంట్ పేమెంట్స్, రాయల్టీ అండ్ రెవెన్యూ షేరింగ్ ద్వారా గవర్నమెంట్ రెవెన్యూ జనరేట్ అవుతుంది. రెండవది మైన్ డెవలపర్స్ అండ్ ఆపరేటర్స్. సుమారు 10 మైన్స్‌ని ఎండీఓకి ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. ఇంకా 6 కోల్ వాసరీస్ అండ్ ప్రైవేట్ ఆపరేటర్స్‌కి ఆక్షన్ చేయనున్నారు. అండ్ థర్డ్ వన్ ఏంటంటే కోల్ ఇండియా సబ్సిడీస్ ఈక్విటీ డైల్యూషన్. దీంతో సుమారు 483.5 బిలియన్ రైజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అండ్ మైనింగ్ సెగ్మెంట్‌లో మైనింగ్ లీజ్ అలాగే కంపోజిట్ లైసెన్స్ ఫ్రేమ్‌వర్క్ ద్వారా మినరల్ బ్లాక్స్ ఆక్షన్స్ చేసి సుమారు 1000 బిలియన్స్ టార్గెట్‌గా ఉంది. ఈ సెక్టార్‌లో ఇన్వెస్టర్స్ అబ్జర్వ్ చేయాల్సిన కంపెనీస్ ఏంటంటే కోల్ ఇండియా, ఎన్ఎండీసీ, ఎల్లాయిడ్స్ మెటల్ అండ్ ఎనర్జీ, సందూర్ మాంగనీస్ ఐరన్ ఓర్స్, ఆశాపురా మైన్ క్యాప్. ఇప్పుడు రైల్వే సెక్టర్ గురించి చూద్దాం. ఈ సెక్టార్‌కి సుమారు 2,620 బిలియన్ మానిటైజేషన్ టార్గెట్ ఉంది. ప్రధాన ఫోకస్డ్ ఏరియాస్ ఏంటంటే రైల్వే ల్యాండ్ మానిటైజేషన్, ఫ్లీట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్, రైల్వే పీఎస్యూ స్టేక్ డైల్యూషన్.
గవర్నమెంట్ 200 రైల్వే స్టేషన్స్‌ని రీడెవలప్‌మెంట్ చేయాలని ప్లాన్ చేస్తుంది. ఈ స్టేషన్స్‌ని కమర్షియల్ హబ్స్‌గా డెవలప్ చేయొచ్చు. ఇందులో రిటైల్ స్పేసెస్, ఆఫీస్ కాంప్లెక్సెస్, హోటల్స్ లాంటి కమర్షియల్ ఫెసిలిటీస్ ఉండే అవకాశం ఉంది. ఆపరేషనల్ స్టేషన్స్ కోసం ఆపరేట్, మెయింటైన్, ట్రాన్స్‌ఫర్ ఓఎంటీ మోడల్ యూజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మోడల్‌లో ప్రైవేట్ కంపెనీస్ స్టేషన్స్ ఆపరేట్ చేస్తే రెవెన్యూ షేర్ ఇండియన్ రైల్వేస్‌లో ఉంటుంది. ఇంకా ఒక ముఖ్యమైన ప్లాన్ ఏంటంటే 7 రైల్వే పీఎస్యూ కంపెనీస్‌లో ఈక్విటీ డైల్యూషన్. ఐపీఓ లేదా ఎఫ్‌పీఓ ద్వారా సుమారు 837 బిలియన్ రైజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇంకా 200కి పైగా గతిశక్తి మల్టీ మోడల్ కార్గో టెర్మినల్స్ డెవలప్ చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ సెక్టార్‌లో ఇన్వెస్టర్స్ అబ్జర్వ్ చేయాల్సిన కంపెనీస్ ఏంటంటే ఐఆర్‌సీటీసీ, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్, రైట్స్ అలాగే ట్రాన్సిల్ లైటింగ్. నెక్స్ట్ మనం చూడాల్సిన సెక్టర్ హైవేస్ సెక్టర్ అండి. ఎన్ఎంపీ 2.0లో లార్జెస్ట్ షేర్ హైవేస్ సెక్టర్‌కి ఉంది. ఈ సెక్టార్‌లో సుమారు 4420 బిలియన్ మానిటైజేషన్ టార్గెట్ ఉంది. ఇది మొత్తం ప్రోగ్రామ్‌లో దాదాపు 26% షేర్. ఈ స్ట్రాటజీలో ప్రధానంగా 2 మోడల్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే టోల్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్ టీఓటీ మోడల్. ఆపరేషనల్ హైవేస్‌ని ప్రైవేట్ ఆపరేటర్స్‌కి లీజ్ ఇస్తారు. వారు అప్‌ఫ్రంట్ పేమెంట్ చేసి టోల్ కలెక్ట్ చేస్తారు. రెండవది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ అండి. ఆపరేషనల్ రోడ్ అసెట్స్‌ని ట్రస్ట్ స్ట్రక్చర్‌లో పెట్టి ఇన్వెస్టర్స్‌కు యూనిట్స్‌గా ఆఫర్ చేస్తారు. మొత్తం 19,200 కిలోమీటర్ రోడ్స్ మానిటైజేషన్ కోసం ఐడెంటిఫై చేశారు. ఇందులో 1200 కిలోమీటర్స్ ఆపరేషనల్ టోల్ రోడ్స్, 4700 కిలోమీటర్స్ అండర్ కన్‌స్ట్రక్షన్ రోడ్స్, 2500 కిలోమీటర్స్ రిటర్నింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ సెక్టార్‌లో అబ్జర్వ్ చేయాల్సిన కంపెనీస్ ఏంటంటే లార్సెన్ అండ్ టోబ్రో, ఐఆర్‌బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలపర్స్, హెచ్‌జీ ఇన్ఫ్రా ఇంజినీరింగ్, జిఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, కెమ్ ఇండియా ప్రాజెక్ట్స్ అండి. ఇప్పుడు ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ గురించి చూద్దాం. ఈ సెక్టార్‌కి సుమారు 163 బిలియన్ రూపీస్ మానిటైజేషన్ టార్గెట్‌గా ఉంది. ఫోకస్ ఏరియాస్ కనుక చూస్తే పైప్‌లైన్స్, స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిఫైనరీ ఎక్స్‌పాన్షన్, ఆయిల్ అండ్ గ్యాస్ ఫీల్డ్స్. సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ అసెట్స్‌ని రీస్ట్రక్చర్ చేసి ఈక్విటీ డైల్యూషన్ ద్వారా ఫండ్స్ రైజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. రిఫైనరీ ఎక్స్‌పాన్షన్ ప్రాజెక్ట్స్ బూట్ మోడల్ ద్వారా డెవలప్ చేయబడుతున్నాయి. దీంతో సుమారు 53 బిలియన్ రూపీస్ రైజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇంకా 75 స్మాల్ ఆయిల్ అండ్ గ్యాస్ ఫీల్డ్స్ ప్రైవేట్ ఆపరేటర్స్‌కి ఆక్షన్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీంతో సుమారు 75 బిలియన్ రూపీస్ రెవెన్యూ టార్గెట్ ఉంది. పైప్‌లైన్ నెట్వర్క్ వెంట ఉన్న 11,300 కిలోమీటర్స్ ఆప్టికల్ ఫైబర్ లీజ్ అవ్వడం ద్వారా కూడా అడిషనల్ రెవెన్యూ జనరేట్ చేయొచ్చు. ఈ సెక్టార్‌లో అబ్జర్వ్ చేయాల్సిన కంపెనీస్ గెయిల్ ఇండియా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, ఓఎన్జీసీ. సో, ఎన్ఎంపీ 2.0లో ఆపర్చునిటీస్ ఉన్నప్పటికి కూడా కొన్ని రిస్కులు కూడా ఉన్నాయండి. ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ డిలేస్, పాలిసీ ఆర్ రెగ్యులేటరీ చేంజెస్, ప్రైవేట్ పార్టిసిపేషన్ అన్‌సర్టెనిటీ ఇవి ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్‌ని ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంది. అందుకే ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసే ముందు కంపెనీ ఫండమెంటల్స్, బ్యాలెన్స్ షీట్ స్ట్రెంగ్త్, అలాగే క్యాష్ ఫ్లో విజిబిలిటీ, డెట్ లెవెల్స్, వాల్యుయేషన్స్, కార్పొరేట్ గవర్నెన్స్ చూసుకోవాలి. సో, ఓవరాల్‌గా నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ 2.0 ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్‌కి లాంగ్ టర్మ్ ఆపర్చునిటీ ఇవ్వచ్చు. కానీ ప్రతి స్టాక్ ఆటోమేటికల్లీ బెనిఫిట్ అవుతుందనుకోవడం సరైనది కాదు. ఇన్వెస్టర్స్ సెక్టర్ ట్రెండ్స్ అలాగే కంపెనీ ఫండమెంటల్స్‌ని అనలైజ్ చేసి డిసిషన్ తీసుకోవాలి. సో, ఈరోజు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ 2.0 గురించి మీ ఒపీనియన్ ఏమిటో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా తెలియజేయండి. వీడియో యూజ్‌ఫుల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే రియల్ టైమ్ మార్కెట్ ఇన్సైట్స్ కోసం మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. మరో ఇంట్రెస్టింగ్ మార్కెట్ ఇన్సైట్‌తో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ గుడ్ డే.